సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలన్న రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే కొంతమంది లివింగ్లో కూడా ఉంటున్నారు. అమ్మాయికి ఎవరైతే బాయ్ బెస్టీ ఉంటారో అక్కడే ప్రాబ్లం కనిపిస్తుంది. చాలామంది దీనివల్ల బ్రేకప్ చేసుకునే వాళ్ళని మనం చూసాం. ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే బౌండరీస్ ఏ విధంగా సెట్ చేయాలి, ఇదే రీజన్ ఎందుకు అవుతుంది అంటారు ఈ జనరేషన్ వాళ్ళకి? ఇట్స్ యాక్చువల్లీ రియల్గా కూడా నౌ ప్రజెంట్ జనరేషన్ యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా ఉండే, బట్ యాజ్ యూ సెడ్ లైక్ ఈ జనరేషన్లో మాత్రం రేషియో అయితే చాలా ఉంది. అంటే లైక్ అమ్మాయికి లైక్ మీది బోత్ వేలో తీసుకోవచ్చు మనం. అబ్బాయికి బెస్టీ ఉన్నా, అమ్మాయికి అబ్బాయి బెస్టీ ఉన్నా, ఈ బ్రేకప్కి రీజన్ చాలా వరకు వీళ్ళు అవుతున్నారు అనడంలో డౌట్ అయితే లేదు. అసలు ఈ బెస్టీస్ ఎందుకు ఆపోజిట్ జెండర్ వస్తారు అనేది కూడా మనకు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. బ్యాక్ జనరేషన్ని మనము తీసుకుంటే లైక్ నా జనరేషన్ కంటే కూడా ముందు తీసుకుంటే లైక్ అసలు మగాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి అనే రేంజ్ కదా అసలు. అమ్మా ఫ్రెండ్ అంటే కూడా ఫ్రెండ్ ఏంటి, అబ్బాయిలతో ఎందుకు ఫ్రెండ్షిప్ అసలు అంటే అసలు చాలా నేరం అది. అసలు ఏముంటుంది అబ్బాయిలతో అంటే అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే ఓన్లీ అదే వేళ చూసే ఒక అంటే అసలు అబ్బాయిల వైపు నుంచి పెడితే అమ్మాయిని అబ్బాయి అట్లనే చూస్తారు అనే ఉద్దేశమే ఉండేది. కొంచెం చాలా తనలాట తర్వాత నువ్వే కావాలి ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత అలా ఒక బాయ్ బెస్టీ అన్నట్టు తీసుకెళ్తూ అక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ద సొసైటీలో ఆ బాయ్ బెస్టీ నుంచి లవర్గా మారడం అనేది మనకు కొన్ని మూవీస్ ద్వారా అంటే నేను మూవీస్ని తప్పు పట్టడం అట్లా అనట్లేదు. ఇట్ హ్యాపెన్స్ అని కూడా ఎవాల్యుయేట్ చేసి చూపించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తామో అది కూడా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బెస్టీస్ అన్నప్పుడు ఏమవుతుందనంటే డిమాండ్స్ ఉండవు. డిమాండ్స్ అంటే నువ్వు నా కోసం ఇట్లా చెయ్యాలి, నువ్వు నా కోసం ఇది చెయ్యాలి, నువ్వు నాకు గిఫ్ట్లు తేవాలి, నన్ను ప్యాంపర్ ఇది ఉండదు. ఏదైనా ఒక గొడవ అయింది, మనసు డల్గా ఉంది, లేకపోతే ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, అదే బాయ్ ఫ్రెండ్కు గర్ల్ ఫ్రెండ్కు చేస్తే వీళ్ళు జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేయకుండా గైడ్ చేసేవాడు బెస్టీ. బెస్టీ ఆర్ అమ్మాయి అయినా బెస్టీయే, నేను బోత్ ద జెండర్స్కి చెప్తున్నా. సో దట్ వే యాక్చువల్లీ వీ గాట్ లైక్ సీరియస్గా చెప్పాలి అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ అండి. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ బట్ విచ్ ఈస్ నాట్ ఈజీ నిభాయించడానికి ఫర్ బోత్. బెస్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక బెస్టీ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ అనుకోండి, మీకు ఆ ఇద్దరికి నిభాయించడం చాలా కష్టము. ఈ అబ్బాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అబ్బాయిలకి అని చెప్పొచ్చు, అమ్మాయిలకి లేదా అని నన్ను క్వశ్చన్ వేయకండి. కొంచెం ఏదైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇప్పుడు జనరేషన్ అని కూడా మీరు ఎమ్మటే కామెంట్స్ చేయకండి. బట్ జనరల్గా నా ఎవాల్యుయేషన్ ప్రకారం ఏంటంటే అమ్మాయికి ఉషా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు లైక్ షీ విల్ బీ వెరీ ఆన్ క్లౌడ్ 9. వెరీ రేర్లీ మరీ చంచల మనస్తత్వం ఉండి ఒక రకమైన టిపికల్ అమ్మాయిలు తప్పించి దే విల్ స్టిక్ టు ఒక అబ్బాయే. హానెస్ట్గా చెప్పాలంటే అది కొన్ని ఎథిక్స్ అనేది ఇంకా మన రూట్స్లో ఉన్నాయి. ఈ అబ్బాయిలతో అంత ఈజీగా ఆ ఫిజికల్గా వెళ్దాము అది ఉండదు. కానీ అబ్బాయిలకి ఎందుకు అంటే అందుకే బెస్టీస్ ఉండడం రాంగా, అందరు బెస్టీస్ బ్యాడా, అందరు బెస్టీ బాయ్ ఫ్రెండ్స్ వల్లనే బ్రేకప్స్ అవుతున్నాయా బెస్టీ అమ్మాయిల వల్ల అంటే నో. బ్యూటిఫుల్ బెస్టీస్ అంటే ఖతర్నాక్గా ఉన్న బెస్టీస్ ఉన్నారు. నేను ఈ మధ్య ఒక రీల్, దట్స్ వై ఐఎమ్ షేరింగ్ మోస్ట్ మెటాఫర్ కూడా మీకు చెప్తుంటాను. ఏంటంటే ఒక రీల్లో అబ్బాయి మధ్యలో కూర్చుంటాడు, అమ్మాయి బెస్టీ కూర్చుంటుంది, గర్ల్ ఫ్రెండ్ కూర్చుంటుంది. సో దిస్ గై ఈజ్ ఆల్వేజ్ గర్ల్ ఫ్రెండ్ మీద ఇట్లా తల కొంచెం ఉంటుంది కదా, అదేదో ఇలా పెడతా ఉంటే లైక్ అమ్మాయి అని తీసేస్తుంటుంది గర్ల్ ఫ్రెండ్. అప్పుడు ఏం చేస్తుందంటే గర్ల్ బెస్టీ ఏం చేస్తుందంటే సరేదా అని తను పండుకోబెట్టుకో ఇట్లా ఇక్కడ రెస్ట్ తీసుకో భుజం మీద అంటుంది. అనగానే అట్లా పండుకోగానే అట్లా తల పెట్టగానే షీ ఫీల్ జలస్ అండ్ గుంజుకొని షీల్ మేక్ అంటే ఇద్దరు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అంటే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ ట్రిక్. సీ దట్స్ నాటీనెస్, దట్స్ అ బ్యూటీ. అంటే లైక్ ఇది ఈ కైండ్ ఆఫ్ బెస్టీస్ అద్భుతంగా ఉండి వాళ్ళ రోల్ని మంచిగా గైడ్ చేసి నువ్వు బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి లేకపోయినా అబ్బాయికి లేకపోయినా ఈ అమ్మాయితో వద్దురా, ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుస్తాయి కదా, గర్ల్ టు గర్ల్ బాయ్ టు బాయ్ క్వాలిటీస్ ఈజీగా తెలుస్తాయి. సో గైడ్ చేస్తుంటారు, నువ్వు వద్దు వీడు నీకు సెట్ కాడు, లేకపోతే ఈ అమ్మాయి నీకు సెట్ కాదు అని కాపాడే బెస్టీస్ కూడా ఉంటారు, ప్రొటెక్ట్ చేసే బెస్టీస్ కూడా ఉంటారు. సో అలాంటి బెస్టీస్ని ఎత్తుక్కోవడం. అయితే
ఇదే ఈ అబ్బాయి బెస్టీ ఉన్న అబ్బాయి ఎప్పటికీ కరెక్టే ఉంటాడా అంటే అది సిచ్యుయేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే వరకు నీకు తెలియకపోవచ్చు, ఎప్పుడు చేంజ్ అవుతారు అని కూడా తెలియకపోవచ్చు. అంటిల్ అన్లెస్ రియల్ ఎథికల్ వాల్యూస్ ఉండే అద్భుతమైన క్యారెక్టర్స్ ఉండే వాళ్ళు తప్పించి మనకు కొన్ని తెలుగు సినిమాల్లో ఉండే సూపర్ క్యారెక్టర్స్ ఉన్న బెస్టీస్ని చూపించినప్పుడు నాకు తెలిసి నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చింది. దట్ ఈస్ రియల్లీ నేను ఈరోజు చెప్తుండడానికి సిగ్గుపడుతున్నాను. ఆ అమ్మాయిని నాకు తలుచుకున్న ప్రతిసారి చిన్న పెయిన్ అయితే వస్తుంది. చాలా యంగ్ గర్ల్, వీళ్ళంతా ఒక బెస్టీస్ యాజ్ ఇస్ లైక్ గ్యాంగ్ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అట్లా. ఈ అమ్మాయికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తర్వాత గొడవ అయింది, లైక్ సమ్ ఇన్సెక్యూరిటీస్ వల్ల గొడవ అయిపోయింది. సో అబ్బాయితో బాగా గొడవ ఈ బ్లాక్డ్ ఫోన్ బ్లాక్ చేసినప్పుడు బెచైన్ అవుతుంది కదా. ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్సల్టింగ్ బై ద వే. ఆ అప్రోచ్ లేనప్పుడు ఇట్ ఈస్ లైక్ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. సో అమ్మాయి చాలా డిప్రెషన్కి అట్లా అయిపోతే ఈ బెస్టీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ చెల్లో నువ్వు అట్లా ఏడవకు అట్లంతా బాధగా, వి విల్ టేక్ యూ అవుట్ అనగానే బెస్టీస్ కదా, ఇప్పుడు నీకు 5-6 ఏండ్ల నుంచి బెస్టీస్ ఉన్న వాళ్ళని ఎవరైనా నమ్మకుండా ఉంటాడా. సో అబ్బాయిలతోటి షీ వెంట్ అవుట్. వెళ్ళిన తర్వాత ఎక్కడో ఇట్లా మామూలు కూర్చుంటాం కదా బయట ఇట్లా గ్రాస్లోనో అక్కడ ఇక్కడ కూర్చున్నప్పుడు దెన్ మిగతా వాళ్ళు ఇట్లా దిగేదో కొందామని వెళ్ళినప్పుడు వన్ పర్సన్ యాజ్ ఫిజికల్లీ అసాల్టెడ్ ఫోర్స్ఫుల్లీ. యూనో ఆ అమ్మాయి సిచ్యుయేషన్ ఆల్రెడీ ఒక ఇబ్బందికరమైన సిచ్యుయేషన్లో ఉంది. ఇది ట్రామా తట్టుకోకుండా స్టిల్ షీ ఈజ్ ఇన్ డిప్రెషన్. అందుకే చెప్తున్నాను, బెస్టీ అని ఎంత అనుకున్నా ఇక్కడ మగాడు అని వస్తుంది అనే పేరెంట్స్ చెప్తుంటారు. అమ్మా నాకు చిన్నప్పటి నుంచి తెలుసమ్మా, 5th క్లాస్ నుంచి తెలుసు, 3rd క్లాస్ నుంచి తెలుసు, ఇంటర్ నుంచి తెలుసు, డిగ్రీ అంతా కలిసి చదివాం. అలా ఉండదు. ఫ్యూ సిచ్యుయేషన్స్ ఆర్ లైక్ దాట్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోవడమో, నిన్ను బ్లాక్ చేసి కార్నర్ చేసి నువ్వు మళ్ళీ చెప్పుకోలేని స్టేజ్లో నిన్ను అటాక్ చేయడమో జరుగుతాయి. కాబట్టికే కేర్ఫుల్గా ఉండు. ఐ డోంట్ నో హౌ మచ్ యూ ట్రస్ట్, ఎంతవరకు ట్రస్ట్ చేయాలి, ఎంతవరకు ఎలోన్గా ట్రావెల్ చెప్పాలి, ఎన్ని చెప్పాలి, ఏవి షేర్ చేయాలి అనే బౌండరీస్ మాత్రం బోత్ ద జెండర్స్కి యూ నీడ్ టు బి దేర్. అదే లేకుండా అమ్మాయి విషయమైనా నేను అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, నువ్వు ఈ అమ్మాయిదో లేకపోతే నేను ఫిజికల్గా ఇట్లా ఏమైనా అయింది అనుకో, చెప్పేశాడు అనుకో, ఈ పిల్ల జలసీగా ఫీల్ అయ్యి ఈ అమ్మాయిది ఈ ఫిజికల్ది ఎక్కడైనా చెప్పింది అనుకో, ఈ అమ్మాయికి వీళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, తర్వాత పెళ్ళవుతుంది. ఆమె ఎట్లాంటిది తెలుసా, ఆల్రెడీ మా ఓడితోటి. దీస్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ ఏవి బెస్టీస్తో షేర్ చేసుకోవాలా, షేర్ చేసుకోవద్దు అనేది కూడా నీ అంతరాత్మ వరకు ఉంచుకునేవి కూడా కొన్ని ఉంటాయి ఉషా. సో దాట్ యూ నీడ్ టు నో బౌండరీస్, నాట్ టు ఫాల్ ఇన్ టు దిస్ బెస్టీస్ ట్రాప్. అయితే ఎందుకు ఇన్సెక్యూరిటీ, ఆపోజిట్ పర్సన్ది తీసుకుందాం. ఇదేమో వీళ్ళు కాపాడుకోవడం. ఆపోజిట్ పర్సన్స్ వల్ల బ్రేకప్స్ ఎందుకు అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుంటుంది క్యాండిడేట్కి. ఏంటంటే దాన్ని పెద్దగా అని చెప్పొద్దు కానీ ఎమోషనల్ ట్రామాకి చిన్నప్పటి నుంచి ఏదైనా ఇన్సెక్యూరిటీ కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ వాళ్ళకే జరగక్కర్లా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, లేకపోతే సిస్టరో ఇంకెవరో ఉన్నారు, అమ్మ వాళ్ళతో మంచిగానే ఉంటూ వెనకేదో చేస్తుంటే ఈ సిబ్లింగ్కి తెలుస్తుంది, ఇది ట్రస్ట్ ఇష్యూ కిందనే కదా. అంటే ఇలా ఉంటారు కానీ వేరే పెట్టుకుంటారా, ఇట్స్ డీప్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఉషా. లేదు పేరెంట్స్లో కూడా అది ఏదైనా చూశారు. నేను మొన్న నాకు ఇంకొక కౌన్సిలింగ్కి వస్తే కూడా వాళ్ళ మదరో ఫాదర్దో ఫోన్ చూస్తే దట్ దే ఆర్ చాటింగ్ విత్ ఎ గర్ల్ ఫ్రెండ్ అంట. పిల్లగాడో చూశారు. దే విల్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ నాట్, బికాస్ మై మామ్ ఆర్ డాడ్ ఈస్ చీటింగ్ ఈచ్ అదర్, దెన్ దే హ్యావ్ ఎ ట్రస్ట్ ఇష్యూస్ విత్ ఎ పార్ట్నర్ కదా. You're getting my point. This is called as this PPD అంటే పర్సనాలిటీ పారనాయిడ్ డిజార్డర్ అని ఉంటుంది. అది దానికి సైంటిఫికల్గా వై దే డోంట్ ట్రస్ట్ అన్నప్పుడు డీప్ రీసెర్చెస్లో వీటి మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ మెంటల్ ఇల్నెస్వి క్లియర్గా డిస్కస్ చేయడానికి లాట్ ఆఫ్ రీసెర్చెస్ ఆర్ దేర్. ఇంకా రీఅష్యూర్ చేయాల్సి ఉంటుంది. బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అయితే ఇది కరెక్టా కాదా, వాట్ వి డిస్కస్డ్, లైక్ వాళ్ళు వాచ్ చేశారు, ఎవరో అక్కదో బావదో తమ్ముడిదో అన్నదో పిన్నిదో బాబాయ్దో అమ్మదో నాన్నదో లేదు ఫ్రెండ్స్లోనో చూసినప్పుడు దే హ్యావ్ దట్స్ ఇన్సెక్యూరిటీనో, ఏమో నా వాళ్ళు కూడా ఇలాగ చేస్తున్నారేమో, నా వాళ్ళు కూడా. అందుకే అనుమానం అనేది అసలు లేకున్నా కూడా జనరేట్ అవ్వడానికి ఈ తెలుగు సీరియల్ హిందీ సీరియల్ కూడా ఒక్కొక్కడికి 4 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఇట్లా చూసే వరకు ఏమవుతుందంటే బాబాయ్ నా హస్బెండ్ కూడా ఇలా చేస్తున్నాడేమో, నా వైఫ్ కూడా ఇలాగ చేస్తుంది అని ఒక పారనాయిడ్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ హౌ దే బికమ్ ఇన్సెక్యూర్ అండ్ దే డోంట్ వాంట్ దిస్ గర్ల్ నాట్ టు టాక్ టు ఎనీ మేల్.
ఈ అమ్మాయి నా గర్ల్ కదా, నువ్వు ఇంకొక మేల్తో మాట్లాడడానికి భయం. వీళ్ళకి కొన్ని సిచ్యుయేషన్స్ బ్యాక్ ఎండ్లో, సో దే అవాయిడ్. దెన్ దే అవాయిడ్ ఏమవుతుందంటే వీళ్ళు గర్ల్తో మాట్లాడుతుంటారు, నువ్వైతే మాట్లాడచ్చు, నేనైతే మాట్లాడద్దా, లేకపోతే వీళ్ళది ఏదైనా సిచ్యుయేషన్ వీళ్ళు షేర్ చేసుకోవడానికి అన్ఎక్స్పెక్టెడ్గా తను పెయిన్ఫుల్గా ఉంది, ఈయనతో చేస్తే జడ్జి చేస్తాడను, లేకపోతే ఇంకొంచెం ఒక ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది బాయ్ బెస్టీతో. సో దెన్ షీ మైట్ కాల్ అంటే నాకు చెప్పండి నువ్వు చెప్పావా. 99% గొడవలు ఏ రిలేషన్షిప్లో తీసుకున్నా మీరు ఉషా, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైస్. అబద్ధము. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుందని ఎప్పటి నుంచో వింటున్నాము. అది అండ్ ఫాల్స్ ప్రామిసెస్ చేసి కీపప్ చేయలేకపోవడము. ఈ 2 విధాల వల్ల ఈ ఒక మంచి బ్యూటిఫుల్ రిలేషన్ మీద కలంకం రావడం జరిగింది బికాస్ ఆఫ్ ఫ్యూ పీపుల్. సో అందుకనే దీన్ని జనరలైజ్డ్గా అయితే చచ్చినా చెప్పలేము. అబ్బాయి బెస్టీ, నేను అద్భుతమైన రిలేషన్స్ చూశాను, ప్రొటెక్ట్ చేసిన వాళ్ళను చూశాను. అంటే లైక్ ఒక నైట్ ఒక ఫ్రెండ్ వస్తుంది అని చెప్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి 3ంటికి 4ంటికి పికప్ చేసుకొచ్చి జాగ్రత్తగా ఇంకెవరైనా సరిగ్గా కూర్చో, సరిగ్గా ఉండు, సరిగ్గా బట్టలేసుకో అని చెప్పే బెస్టీస్ని అబ్బాయిలైనా బొచ్చడు మందిని చూశాను నేను. వితౌట్ లైక్ ఎనీథింగ్, ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం కాల్ చేసి నేను ఈ కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అంటే కూర్చొని జనరలైజ్గా ఒక 10 మంది కూర్చొని డిస్కషన్ చేసిన బెస్టీస్ని కూడా నేను చూశాను లైక్ నా దాంట్లో. సో it is not a judgment, everybody is not same, but ఎనీ టైమ్ అమ్మాయిలు షుడ్ బీ ఇన్ ఎ వెరీ సేఫ్ గేమ్. ఎందుకు అంటే చెప్పిన కదా కొన్ని సిచ్యుయేషన్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి ఎంత బెస్టీ ఉండడం అయితే అదృష్టము. అండ్ ఈక్వల్ సేమ్ జెండర్ కంటే ఆపోజిట్ జెండర్ది ఆల్వేస్ ఒక రకమైన భరోసా. అమ్మాయిలు నాన్న అంటే ఇష్టం, తల్లికి కొడుకు అంటే ఇష్టం. ఇది మనకి ఆపోజిట్ జెండర్ గ్రూపింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఒక అది ఫ్లరిష్ అయ్యేది, అది నేచరే ఉంది, ఎవరం రిజెక్ట్ చేయట్లేదు. బట్ ఎవరైతే బెస్టీస్గా ఉంటున్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేక్ దట్ రిలేషన్ ప్రౌడ్, ఇంకా కొంచెం లైక్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చెయ్యండి ఎనీ టైమ్. సో దాన్ని ఒక నిదర్శనంగా తీసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ నరేషన్ రచిత గారు. చాలా మందికి హెల్ప్ అవుతుంది కంటెంట్, ఎందుకంటే అది నిజంగా ఒక అందమైన బంధం, దాన్ని అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ అనేది బ్లెస్సింగ్ అవ్వాలి, కర్స్ అవ్వకూడదు, నీ బంధాన్ని చెడగొట్టే అంత. అయితే ఇక్కడ నేను యాడ్ చేసే కొంతమంది ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా కలిపినట్టు చేస్తారు ఉషా, తర్వాత బయటికి వచ్చాక చెప్తారు వాడేంటి నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు, వాడు చెప్పినట్టు ఎందుకు వినాలి నువ్వు అంటే వీళ్ళకి తెలియదు కూడా లేదు, కావాలని కూడా కొంచెం రాంగ్ ట్రాక్ పట్టిస్తుంటారు. అందుకనే ఎవరైతే రిలేషన్లో ఉంటారో వాళ్ళే అవేర్నెస్తో చాలా క్లియర్ డెసిషన్స్, ట్రాన్స్పరెంట్ ఎలా ఉండాలి చెప్పనా. ఇంకొక టెక్నిక్, ఎవరైతే బెస్టీస్ ఉంటారో వాళ్ళ నెంబర్, వాళ్ళ వాట్సాప్ చాట్ కానీ ఎనీ టైం ఎవరైనా చూసుకో, అప్పుడు ఆ రిలేషన్లో గొడవలే రాదు. ఇప్పుడు బ్యూటిఫుల్ ఒక రిలేషన్ ఉన్నది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వై లాక్స్, అసలు లాక్ లేకుండా నువ్వు ఫోన్ అక్కడ పెట్టావు, భయం ఎందుకు? ఫ్రెండ్ ఉండొచ్చు, చూసుకో. ఆ ఒక్క ట్రాన్స్పరెంటీ మెయింటైన్ చేస్తే బాయ్ ఫ్రెండ్కి అసలు టెన్షన్ ఉండదు, నమ్మకం వచ్చేస్తుంది. బెస్టీకి కూడా బాధ్యత పెరుగుతుంది టు ప్రొటెక్ట్ దిస్ రిలేషన్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ టు బీ టు సేవ్ రిలేషన్స్.